హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియో అనేది పార్ట్ 4 అండి. సో ఎలా కార్నర్ టర్న్ అవుట్ చేయాలో చూపిస్తాను ఈ బుట్టకి. సో చాలా సింపుల్గా టర్న్ అవుట్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. సో ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు కార్నర్ ఎలా టర్న్ అవుట్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, 1 2 3 ఈ నాట్స్ అనేవి, ఈ వైర్ అనేది కట్ చేసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కౌంట్ చేసి సెకండ్ డైమండ్, థర్డ్ డైమండ్ వస్తుంది కదా, దాన్ని మాత్రం ఈ బ్లాక్ కలర్ వైర్ని ఒక్కదాన్ని మాత్రం కట్ చేసేసి ఇలా లోపలికి ఇన్సర్ట్ చేయాలి, సరేనా. సో ఇలా ఒక 5 or 6 నాట్స్కి ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ కలర్ స్కిప్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఈ 2 వైర్స్ని బేసిక్ నాట్ వేయాలి, ఓకేనా. ఎల్లో అండ్ బ్లూ, పర్పుల్స్, ఓకేనా. ఈ రెండింటిని కలిపి బేసిక్ నాట్ వేసుకోండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం వైర్స్ని దగ్గరికి పెట్టి వేశారంటే సరిపోతుంది. నేను ఎలా వేస్తున్నానో వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో రన్నింగ్ వైర్ లేకుండా మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం అండి ఈ వీడియో, అది మల్టీ కలర్లో. అండ్ బిస్కెట్ నాట్ హ్యాండ్ బ్యాగ్ అనేది సేమ్ ప్యాటర్న్లోనే వేశాను, కాకపోతే దానికి హ్యాండిల్ అనేది హ్యాండ్ బ్యాగ్ లాగా నేను మేక్ చేస్తాను, ఓకేనా. సో ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇటువైపు అటువైపు 2గా క్రాస్ అవుతుందన్నమాట. ఆ వైర్స్ని మనం డైమండ్ షేప్లో క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. సో మనకి బార్డర్ అనేది బ్లాక్ రావాలి కాబట్టి ఆ బ్లాక్ అనేది స్కిప్ చేస్తేనే మనకి బ్లాక్ అనేది వస్తుంది, సరేనా. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నాట్ మనం ఫస్ట్ జాయిన్ చేసాం కదా, ఆ దగ్గర నుంచి ఫస్ట్ది సెకండ్ది వదిలేసి థర్డ్ది, ఓకేనా. సో మీరు అలా కౌంట్ చేసి కట్ చేసేసి దానికి పక్కపక్కలో ఉన్నదాన్ని నాట్ అనేది బేసిక్ నాట్ వేసుకోవాలి, ఓకేనా. సో ప్రీవియస్ వీడియోస్ని చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. కార్నర్ అనేది సేమ్ ప్రాసెస్ అండి, 4 వైపులా మనం ఇలానే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ది సెకండ్ది తర్వాత థర్డ్ది కట్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ కూడా కార్నర్ టర్న్ అవుట్ చేసుకోవాలి. సో చూసారా నేను ఎంత బాగా టర్న్ అవుట్ చేశానో, మీరు కూడా ఇలానే వేసేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఎలా టర్న్ అవుట్ చేయాలో చూపిస్తున్నాను. సో దీనికి రిలవెంట్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, పార్ట్ 5లో. సో తప్పకుండా చూడండి.